ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ టెంపరేచర్కి వైజాగ్ వదిలేసి ఎటైనా పారిపోవాలనిపిస్తుంది. అలా ఆలోచన వచ్చిన తర్వాత వైజాగ్కి దగ్గరలో కొంచెం చల్లగా ఉండే ప్లేసెస్ ఏమైనా ఉన్నాయని ఆలోచిస్తే అరకు, పాడేరు, దియోమాలి ఇలాంటి కొన్ని ప్లేసెస్ గుర్తొచ్చాయి. సో అందులో నియరెస్ట్ ప్లేస్ మన వైజాగ్కి అంటే నేనున్న లొకేషన్కి దగ్గరగా ఉన్న ప్లేస్ పాడేరు. సో మన లోకల్ సిరీస్లో ఎపిసోడ్ 2 పాడేరు వ్లాగ్ ఇది. కానీ పాడేరు అందాలని నా వీడియోలో కూడా కాదు, మీరు చూడాలంటే లైవ్లోనే చూడాలి. వీలైనంత బాగా పాడేరుని చూపించడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. వెల్కమ్ టు వేన్ టెక్ అండ్ వ్లాగ్స్. ఇది మన లోకల్ సిరీస్ ఎపిసోడ్ 2. బైక్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. రైడ్ స్టార్ట్ చేయడం ఒకటి మిగిలింది. చాలా వేడిగా ఉంది. ఇప్పుడే లోపల ఆల్రెడీ తడిచిపోయింది మొత్తం. కానీ ఒకసారి రైడ్కి బయలుదేరిన తర్వాత ఇంకా ఆగడాలు ఉండవు. చాలా లేట్ అయ్యాను ఇప్పటికే. సో ఆల్మోస్ట్ 42 degrees ఉంది ఇవాళ టెంపరేచర్. అలాంటి టెంపరేచర్లో రైడ్కి బయలుదేరడం అనేది నాకైతే ఘోరం. పెద్ద లాంగ్ రైడ్ కాకపోవచ్చు, కానీ మంచి పీక్ టెంపరేచర్ ఉన్నప్పుడు బయలుదేరుతున్నా. సమ్మర్ రైడ్స్ ఆర్ డ్యామ్ హాట్. నెక్స్ట్ బిగ్గర్ రైడ్ లదాఖ్. కాబట్టి లదాఖ్ మనం ఎక్స్పల్స్ మీదే వెళ్దామని అనుకుంటున్నాం. అందువల్ల ఎక్స్పల్స్తో కొంచెం రైడ్ ప్రాక్టీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు లోకల్ సిరీస్ రైడ్ అ పర్ఫెక్ట్ రోడ్ ఫర్ ఎక్స్పల్స్. పాడేరు కంప్లీట్ ఘాట్ సెక్షన్ ఉంటుంది, ఒక 25 kilometers. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు వేస్తున్న 6-lane రోడ్ ఇది. బండి హైవే క్రూజింగ్ స్పీడ్ అంతా చూద్దామా? చాలా వేడిగా ఉంది. చెమటలు హెల్మెట్లో కారిపోతున్నాయి. బయట ఎండ లోపలికి రావట్లేదు, కానీ వేడైతే తెలుస్తుంది. సబ్బవరం వచ్చాం మనం. అమ్మ సబ్బవరం జంక్షన్కి వచ్చాక మనం ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే చోడవరం దారిది. మనం ఫ్యూయల్ వేయించాలి. అప్పుడే ఒక పాయింట్ తగ్గిపోయింది, మళ్ళీ పెరిగింది. ఈ ఎక్స్పల్స్ ఫ్యూయల్ గేజ్తో ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్. ఒక పాయింట్ తగ్గిందిరా అని బాధపడేలోగా మళ్ళీ పెరిగిపోద్ది. దానివల్ల ఆనందపడేలో బాధపడేలో అర్థం కాని స్టేజ్లో ఉండిపోతాం. ఆరిపాక్ అంటారు ఈ ఊరిని. ఈ స్కూల్కి ఎదురుగుండా ఉన్న స్ట్రీట్లో మనకు కొంచెం ల్యాండ్ ఉన్నది. బైకర్స్ ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళు ఒక చిన్న రైడ్ వేద్దాం అనుకుంటే ఒక 120-150 kilometers రైడ్ లాగా పాడేరు ఈజ్ ద బెస్ట్ ప్లేస్. We are here at Chodavaram. We completed half of our journey and ఇక్కడ వాటర్ ఏమైనా దొరుకుద్దేమో చూసి తీసుకోవాలి. ఒక చిన్న వాటర్ బాటిల్ బ్రేక్. వెళ్ళేది సౌండ్లు వస్తున్నాయి.
పాడేరు వెళ్ళడానికి మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. కారు క్యాబ్ బుక్ చేసుకెళ్ళడం లేదా బస్సులో వెళ్ళడం. అక్కడికి ట్రైన్ ఫెసిలిటీ లేదు. సో నేను అడిగితే కారు బెస్ట్ ఆప్షన్. వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళొచ్చు డ్రైవర్ని పెట్టుకుంటే. లేదు నాలాగే మీరు కూడా ఇంకో డ్రైవింగ్ నమ్మను అనుకుంటే మీకు మీరు తొక్కుంటూ వెళ్ళిపోవడమే. మధ్య మధ్యలో ఆక్కుంటూ సరదాగా చిల్ అవుతూ వెళ్ళొచ్చు. దగ్గరికి వచ్చేసాం మనం కొండల దగ్గరికి. నాకు తెలిసినంత వరకు ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది. మోస్ట్లీ ఒక 40 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఎందుకంటే అది ఘాట్ సెక్షన్ కాబట్టి మనం నార్మల్ రోడ్లో వెళ్ళినట్టు వెళ్ళడం అవ్వదు. ఇక్కడి నుంచి మనకి ఆ పాడేరు వైబ్ తెలుస్తుంటుంది. వీ కెన్ ఫీల్ ఇట్. మోస్ట్లీ 5 కల్లా మనం పాడేరు రీచ్ అయిపోతాం. ఇక్కడ నుంచి పాడేరు రీచ్ అయినంత వరకు కూడా ఇలాగే ఉంటాయి రోడ్లు. అందంగా అద్భుతంగా రోడ్డుకి అటు ఇటు చెట్లు పొలాలు, అక్కడక్కడ కోతులు కొండముచ్చులు కూడా తగులుతుంటాయి. వీలైనంత బాగా చూపించడానికి ట్రై చేస్తా. కెమెరా నాకు తెలిసినంత వరకు ఒక 60% మాత్రమే న్యాయం చేయగలదు. 100% మీరు ఈ లొకేషన్స్ని కళ్ళతో చూసి ఎంజాయ్ చేయాలంటే మీరు రావాల్సిందే. ఈ వీడియో చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు ఎండ దోలు తీరింది. ఇప్పుడు చలేసేస్తుంది. వైజాగ్కి పాడేరుకి అదే డిఫరెన్స్. ఈ కొండలు, ఇక్కడ అట్మాస్ఫియర్. అందుకే వింటర్ వచ్చేసరికి అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. కానీ చాలా తప్పది, సమ్మర్లోనే రావాలి. సమ్మర్ టెంపరేచర్స్ నుంచి తప్పించుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పాడేరు వచ్చేసి ఒక 4 రోజులు ఉండిపోండి. ఒక మంచి ప్లేస్ దగ్గరకు వచ్చాం. చూడండి, రోడ్డు మధ్యలో ఇలాంటి ఒక వృక్షం, చెట్టు అనకూడదు దాన్ని, ఒక మహావృక్షం. అది చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 1.5 hours అయింది మనం స్టార్ట్ అయ్యి. 80% ఆఫ్ అవర్ రైడ్ ఈస్ కంప్లీటెడ్.
ఇంకా 20% ఉంది. కానీ ఆ 20% కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే చేతులు లాగడం, ఇంకా కాళ్ళు లాగడం, ఇలాంటి చిన్న చిన్న ట్రబుల్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మళ్ళీ అలవాటు చేస్తూ బాడీకి రైడ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. తల్లి అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి. సో ఇక్కడ నుంచి ఇంకా డౌన్ ఉంటుంది చాలా మటుకు. అమ్మవారి గుడి దాకా వచ్చామంటే హాఫ్ ఆఫ్ ద ఘాట్ ఈస్ కంప్లీటెడ్. ఇక్కడ నుంచి ఒక హాఫ్ కన్నా ఎక్కువ కంప్లీట్ అయిపోయినట్టు. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది పాడేరు. ఆల్మోస్ట్ పాడేరు వచ్చేసాం. నేను నా హెడ్ బ్యాండ్ మర్చిపోయి వచ్చేసాను. దానివల్ల చాలా తలనొప్పి వస్తుంది. సో ఫైనలీ పాడేరు వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మా చెల్లెలు ఇల్లు వస్తుంది. అక్కడికి వెళ్ళి గోప్రో ఛార్జింగ్ పెట్టాలి, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది గోప్రో. నాకు తెలిసి ఇంకొక ఫ్యూ సెకండ్స్లో ఆఫ్ అయిపోద్ది. దానికన్నా ముందు నేనే ఆఫ్ చేస్తున్నా. ఐల్ గెట్ బ్యాక్ టు యూ గైస్ ఆఫ్టర్ ఛార్జింగ్ మై గోప్రో. మళ్ళా పెట్టనా? టిప్కి లాగు, అది లాగు, అది వైజాగ్లో ఎండలు మండిపోతుంటే పాడేరులో మంచి మంచు వర్షంతో చాలా చల్లగా ఉంది. సమ్మర్లో మాత్రం రావాలనుకుంటే పాడేరు రావచ్చు. అనుకోకుండా వర్షాలు, చాలా చల్లని క్లైమేట్ ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అలా అనుకోవడం కాకుండా పక్కాగా తెలియాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఫ్యూచర్ రైడ్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి.